నమస్కారం. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. అందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారు ఎప్పుడు ప్రతి నిమిషం సంతోషంగా ఉండే విధంగా, చక్కగా నవ్వుతూ ఉండే విధంగా, ఆనందభరితంగా ఉండే విధంగా మనల్ని అందరినీ అనుగ్రహించాలని, అంతేకాకుండా మనందరికీ రాజ్యాధికారం ఉండే విధంగా అనుగ్రహించాలని, అమ్మవారు మనందరికీ సమృద్ధిగా ధనం ఇవ్వాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మనసులో ఉన్న కోరిక తక్షణమే నెరవేర్చే విధంగా అమ్మవారికి మనకు ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముందుకెళ్దాం. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే, కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఆగస్టు 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 18 వరకు వాళ్ళు ఆ మిథున రాశిలోనే ఉండటం జరుగుతూ ఉంటుంది. తద్వారా 12 రాశుల వారికి చాలా విషయాల్లో అనేక రకాలైన మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి వచ్చేటప్పుడు ప్రతికూలంగా ఉంటుంది, కొంతమందికి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుందని తెలుసుకోవాలి. కుజుడు వచ్చేటప్పటికి ధైర్యానికి, పరాక్రమానికి, హీరోయిజానికి సంబంధించిన గ్రహము. కుజుడు వచ్చేటప్పటికి ఎనర్జీ, స్ట్రెంగ్త్, ఇనిషియేటివ్ అనే పనికి ముందుకెళ్ళాలని దానికి సంబంధించిన గ్రహము. యంగర్ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరంటే వాళ్ళకి సంబంధించిన గ్రహము. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్, కుజుడును భూమి పుత్ర అంటారు. అంటే ల్యాండ్స్, ప్రాపర్టీస్, బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వీటికి సంబంధించిన గ్రహం. కుజుడు వచ్చేటప్పటికి మిలిటరీ, పోలీస్, సైన్యాధ్యక్షులు ఇలాంటి వాటికి సంబంధించి, వెపన్స్కి సంబంధించిన గ్రహము. అలాగే కాకుండా కుజుడు వచ్చేటప్పటికి ఫైర్, హీట్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫోర్స్ని అప్లై చేసే ఇట్లాంటి పనులన్నిటి కూడా కుజుడికి సంబంధించిన గ్రహం. ఇలాంటి కుజుడు మిథున రాశిలో 45 రోజులు సుమారు ఉండటం వల్ల మిగతా 12 రాశుల వరకు ఎలా ఉందో మనం చూద్దాం. ఈ యొక్క కుజుని సంచారం కుంభరాశి వారికి గమనించుకుంటే కొన్ని విషయాల్లో కొంచెం ప్రతికూలంగా ఉంది, నెగిటివ్గా ఉందని గమనించుకోవాలి. ఈ ముఖ్యంగా కొన్ని విషయాల్లో చాలా వరకు ఇలా లైఫ్లో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం మిక్స్డ్గా రిజల్ట్ ఉంటుంది. అలానే ఇంటెలిజెన్స్, మనకి డెసిషన్ తీసుకోవాల్సిన విజ్డము, వీటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎడ్యుకేషన్కి సంబంధించి, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఉన్నత చదువులకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మంత్ర అండ్ డివోషన్, ఏదైనా కనుక హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కాకుండా ఏదైనా స్తోత్రాలు, మంత్రాలు చదవాలనుకున్నా ఇట్లాంటి వాటిల్లో సిద్ధి రావడానికి కొంచెం టైం పడుతుంది. వీటితో పాటు క్రియేటివిటీ, ఎవరైతే క్రియేటివ్ ఫీల్డ్స్ ఉన్నారో వీళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని గమనించాలి. మనం కుంభరాశి చూసుకుంటే 5వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మనకి ఎలా ఉంటుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది దేహజాడ్యం చ సంతాప కాలాతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ భౌమే పంచమే సంస్థితే అని చెప్తారు. అంటే దీని ప్రకారం దేహజాడ్యం, శారీరకంగా చాలా లేజీగా ఉంటారు, టయానికి భోజనం చేయరు, ఒక టైం మార్నింగ్ చేయాల్సింది బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి లంచ్ టైంకి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ కూడా సరిగ్గా తినకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు, అకాల భోజనం అంటారు. అంతేకాకుండా ఇలా మైండ్ పాప పనులు చేయాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది, గిల్టీగా ఉండే పనులు చేయాలని ఎక్కువగా ఉంటుంది, చెడ్డవాళ్ళ సమాసం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ టైంలో దురితం కర్మలాభచ్చ, ఏదైనా కనుక పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు అని చెప్తారు. సో ఇవితో పాటుగా వీళ్ళకి విపరీతమైన ఖర్చులు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఖర్చులు కూడాను ముందు వెనక ఆలోచించకుండా టకటక ఖర్చులు పెట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయని గమనించాలి. అయితే వీళ్ళకి ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి శరీరానికి గాయాలయ్యే అవకాశం కూడా ఉంటుంది, ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే కొంచెం కళ్ళు కూడా, బ్లడ్ కూడా వీళ్ళ కళ్ళకు చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. చూశారు కదండి, కుజుడు ఈ యొక్క కుంభరాశి వారికి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని గమనించాలి. మనం ఈ రాశి వారికి పరిహారాలు చూసుకుంటే ఇందులో పరిహారాలు 2-3 రకాలుగా చెప్తానండి. ఒకటి సెల్ఫ్ రెమెడీస్, మీరు చెప్పుకునే పరిహారాలు చెప్తాను. రెండో పరిహారం మీరు గమనించుకుంటే ఈ యొక్క శ్రావణ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శ్రావణ మాసాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో దాని గురించి పరిహారాలు చెప్తాను. తర్వాత విశేష పరిహారాలు ఉన్నట్టు మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకానికి సంబంధించిన పరిహారాలు, ఇలా 3 లెవెల్లో పరిహారాలు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, మనకు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఈ శ్రావణ మాసాన్ని మనం సద్వినియోగం చేసుకునే విధంగా స్వర్ణలక్ష్మి విశేష హోమం అనేది ఒక హోమం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా గనక అది నా సమక్షంలో జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే 16 మంది లక్ష్మీలు కావాలి, సిద్ధలక్ష్మి, మోష్టలక్ష్మి, ఇష్టలక్ష్మి, గజలక్ష్మి, ఇలా అనేక మంది లక్ష్మీల యొక్క కటాక్షం మీకు కావాలనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్వర్ణలక్ష్మి అమ్మవారి దేనికి ప్రతీక అంటే
మీ యొక్క సంపదలకి విలువ పెరగటానికి స్వర్ణలక్ష్మి అంటారు. అంటే ఆల్రెడీ మనకు ఇల్లు ఉండొచ్చు, సంపాదన ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. అయితే వాటికి విలువ ఇంకా పెరగటానికి కావాల్సిన ఒక శక్తి అమ్మవారిని స్వర్ణలక్ష్మి అంటారు. ఈ యొక్క స్వర్ణలక్ష్మి విశేష పూజ చేయడం జరుగుతుంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పూలతో ఈ యొక్క హోమం చేయటం జరుగుతుంటుంది. అమ్మవారికి ఇష్టమైన అనేక పుణ్య ద్రవ్యాలు మొత్తం ఈ పూజా సామాగ్రి వాడటం జరుగుతుంటుంది. ఇది అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి 3 వెండి కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఒకటి బీరువాలో పెట్టుకోవడానికి, ఒకటి మీ పర్సులో పెట్టుకోవడానికి, ఒకటి పారే నీళ్ళల్లో డ్రాప్ చేయడానికి, ఇలా ఒక కుబేర మూటని కూడా ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది గ్రూప్గా సామూహికంగా చేయడం జరుగుతూ ఉంటుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ రెమెడీస్, ఈ కుజుడికి సంబంధించిన ఇంట్లో చేసుకునే రెమెడీస్ ఏంటంటే, ఫస్ట్ కందులు 1 కేజీ దానం ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదివితే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైనా గనక ఇంకా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మంగళవారం గనక ఆకు పూజతో గనక పూజ చేయించగలిగితే ఇంకా బాగుంటుంది. ఇవి సెల్ఫ్ రెమెడీస్ అని చెప్పుకోవచ్చు. విశేష రెమెడీస్ అన్ని కొన్ని ఉంటాయి. ఇవేంటంటే మీ యొక్క ఇండివిడ్యువల్గా జాతకంలో ఏదైనా గనక దోషాలున్నా, గ్రహశాంతులున్నా అవి ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఎవరి వయసు అయితే 40 సంవత్సరాలు +or-5 ఇయర్స్ అంటే 35 to 45, 50 ఈ రేంజ్లో ఉండి సక్సెస్ఫుల్గా 10 years ట్రాక్ రికార్డ్, ఎడ్యుకేషన్ ఉండి, ప్రొఫెషనల్ ట్రాక్ రికార్డ్ ఉండి, అంతా బాగుండి ఎక్కడో కనుక లైఫ్లో మీకు ఆగిపోయారన్న ఒక ఫీలింగ్ వచ్చేసి ఉంటే దానికి కారణం మీకున్న శాపాలు యాక్టివేట్ అయ్యి ఉంటాయని గమనించుకోండి. దానికి కారణం మీ యొక్క జాతక చక్రంలో ఉన్న గ్రహాల యొక్క చెడు యొక్క దోషాలు మీ మీద ఉందని గమనించుకోవాలి. ఇలా మీకు అనిపిస్తే ఒక్కసారి ఇండివిజువల్గా మీ యొక్క జాతక చక్రం చూపించుకొని తగు పరిహారాలు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరూ ఇప్పుడు విధంగా స్వర్ణలక్ష్మి విశేష హోమంతో పాటు హెల్త్ బాగా లేకపోతే మృత్యుంజయ హోమము, ఆయుష హోమం చేయించుకోవటం, భార్యాభర్తలకు అన్యోన్య దాంపత్య పాశుపత హోమం చేయించుకోవటం, ఎలాంటి పరిష్కారాలకైనా సరే రాహువుకి సంబంధించిన ఇలాంటివి ఉంటే చండీ హోమం చేయించుకోవటం చాలా ముఖ్యం అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం. మనం ఈ రాశి వారికి పరిహారాలు చూసుకుంటే ఇందులో పరిహారాలు 2-3 రకాలుగా చెప్తానండి. ఒకటి సెల్ఫ్ రెమెడీస్, మీరు చెప్పుకునే పరిహారాలు చెప్తాను. రెండో పరిహారం మీరు గమనించుకుంటే ఈ యొక్క శ్రావణ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శ్రావణ మాసాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో దాని గురించి పరిహారాలు చెప్తాను. తర్వాత విశేష పరిహారాలు ఉన్నట్టు మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకానికి సంబంధించిన పరిహారాలు ఇలా 3 లెవెల్లో పరిహారాలు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మనకు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఈ శ్రావణ మాసాన్ని మనం సద్వినియోగం చేసుకునే విధంగా స్వర్ణలక్ష్మి విశేష హోమం అనేది ఒక హోమం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా గనక అది నా సమక్షంలో జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే 16 మంది లక్ష్మీలు కావాలి, సిద్ధలక్ష్మి, మోష్టలక్ష్మి, ఇష్టలక్ష్మి, గజలక్ష్మి, ఇలా అనేక మంది లక్ష్మీల యొక్క కటాక్షం మీకు కావాలనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్వర్ణలక్ష్మి అమ్మవారి దేనికి ప్రతీక అంటే మీ యొక్క సంపదలకి విలువ పెరగటానికి స్వర్ణలక్ష్మి అంటారు. అంటే ఆల్రెడీ మనకు ఇల్లు ఉండొచ్చు, సంపాదన ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. అయితే వాటికి విలువ ఇంకా పెరగటానికి కావాల్సిన ఒక శక్తి అమ్మవారిని స్వర్ణలక్ష్మి అంటారు. ఈ యొక్క స్వర్ణలక్ష్మి విశేష పూజ చేయడం జరుగుతుంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పూలతో ఈ యొక్క హోమం చేయటం జరుగుతుంటుంది. అమ్మవారికి ఇష్టమైన అనేక పుణ్య ద్రవ్యాలు మొత్తం ఈ పూజా సామాగ్రి వాడటం జరుగుతుంటుంది. ఇది అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి 3 వెండి కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఒకటి బీరువాలో పెట్టుకోవడానికి, ఒకటి మీ పర్సులో పెట్టుకోవడానికి, ఒకటి పారే నీళ్ళల్లో డ్రాప్ చేయడానికి, ఇలా ఒక కుబేర మూటని కూడా ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది గ్రూప్గా సామూహికంగా చేయడం జరుగుతూ ఉంటుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ రెమెడీస్, ఈ కుజుడికి సంబంధించిన ఇంట్లో చేసుకునే రెమెడీస్ ఏంటంటే, ఫస్ట్ కందులు 1 కేజీ దానం ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదివితే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైనా గనక ఇంకా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మంగళవారం గనక ఆకు పూజతో గనక పూజ చేయించగలిగితే ఇంకా బాగుంటుంది. ఇవి సెల్ఫ్ రెమెడీస్ అని చెప్పుకోవచ్చు. విశేష రెమెడీస్ అన్ని కొన్ని ఉంటాయి. ఇవేంటంటే మీ యొక్క ఇండివిడ్యువల్గా జాతకంలో ఏదైనా గనక దోషాలున్నా, గ్రహశాంతులున్నా అవి ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఎవరి వయసు అయితే 40 సంవత్సరాలు +or-5 ఇయర్స్ అంటే 35 to 45, 50 ఈ రేంజ్లో ఉండి సక్సెస్ఫుల్గా 10 years ట్రాక్ రికార్డ్, ఎడ్యుకేషన్ ఉండి, ప్రొఫెషనల్ ట్రాక్ రికార్డ్ ఉండి, అంతా బాగుండి
ఎక్కడో కనుక లైఫ్లో మీకు ఆగిపోయారన్న ఒక ఫీలింగ్ వచ్చేసి ఉంటే దానికి కారణం మీకున్న శాపాలు యాక్టివేట్ అయ్యి ఉంటాయని గమనించుకోండి. దానికి కారణం మీ యొక్క జాతక చక్రంలో ఉన్న గ్రహాల యొక్క చెడు యొక్క దోషాలు మీ మీద ఉందని గమనించుకోవాలి. ఇలా మీకు అనిపిస్తే ఒక్కసారి ఇండివిజువల్గా మీ యొక్క జాతక చక్రం చూపించుకొని తగు పరిహారాలు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరూ ఇప్పుడు విధంగా స్వర్ణలక్ష్మి విశేష హోమంతో పాటు హెల్త్ బాగా లేకపోతే మృత్యుంజయ హోమము, ఆయుష హోమం చేయించుకోవటం, భార్యాభర్తలకు అన్యోన్య దాంపత్య పాశుపత హోమం చేయించుకోవటం, ఎలాంటి పరిష్కారాలకైనా సరే రాహువుకి సంబంధించిన ఇలాంటివి ఉంటే చండీ హోమం చేయించుకోవటం చాలా ముఖ్యం అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం.